జగిత్యాల జిల్లా చొప్పదండి కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి జయంతి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు మాల విరమణ కోసం పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకుంటున్నారు స్వాములు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ హనుమాన్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. దొంగలమరి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్ట వరకు భక్తుల కోసం గూడ్స్ ఆటోలలో తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. దొంగలమరి నుంచి బొజ్జపోతున్న ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పౌర్ణమి కూడా కావడంతో కొండగట్టు చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలుచుకునే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో చిన్న జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచే ఉత్సవాలు ప్రారంభమైనాయి. 3 రోజుల పాటు జరిగే చిన్న జయంతి ఉత్సవాల్లో ఈరోజు కీలకమైన జయంతి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు, మనకు ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. మనం కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఉన్నాం. సింధూర ప్రియుడైన అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చారు. ముఖ్యంగా దీక్షాదారులైన హనుమాన్ స్వాములు ఎవరైతే 41 రోజులు 21 రోజులు దీక్ష తీసుకున్నారో వాళ్ళంతా ఇరుముడులు ధరించి ఈరోజు కొండకు చేరుకున్నారు. భక్తులందరినీ కూడా మనకు ఒక క్రమమైన పద్ధతిలో ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరము ఇక్కడికి వెళ్ళి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా కొంతమంది కేశఖండనం, తలనీలాలు సమర్పించుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి 2 జయంతులు కొండగట్టులో జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు చిన్న జయంతి, తర్వాత మరొక నెల రోజుల్లోనే మరొక పెద్ద జయంతి అని చెప్పి 2 వేడుకలు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కొండగట్టులో వెలిసిన అంజన్న స్వయంభూగా చెప్తారు. దాదాపు 300-400 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇక్కడ వెలిసినట్టుగా కూడా చెప్తారు. అక్కడ ఒక పశువుల కాపరికి స్వామివారు కలలో కనిపించి ఇక్కడ తనకు ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇటీవల కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా కొంత నిధులు మంజూరు చేసింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులు కూడా మనం మాట్లాడిద్దాం. వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిన్న చిన్న భక్తులు కూడా వస్తున్నారు. స్వామి, ఎక్కడికి వెళ్ళి వచ్చారు స్వామి? వెల్మపల్లి. దర్శనం అయిందా? ఇప్పుడే అయింది. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు ఇక్కడ దర్శనానికి? ప్రతి సంవత్సరం వస్తాం. అంటే జయంతికి వస్తారా, వేరే టైంలో కూడా వస్తారా? అంటే మాల వేసుకుంటారు కాబట్టి జయంతి ముంగట్నే వస్తాం. ఇక్కడ చాలా మంది మాల విరమణ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు మాల ప్రతి సంవత్సరం కొనాటు అంజనను దర్శించుకోవడానికి వస్తా. ఆయన సంవత్సరంకోసారి ఆయన దర్శించే మా మనసు పిల్ల జల్ల అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని, మాది జగిత్యాల, ఆ దేవుడు మా నిత్యావసర మా మీద మంచి ఆశీస్సులు ఉండాలని రోజు మొక్కుతాం. వాళ్ళ ఇరుముడికి సంబంధించిన ఈ మొక్కులన్నీ కూడా ఈ ప్రాంగణంలో వేస్తూ ఉంటారు. అది కొబ్బరికాయ కావచ్చు, బియ్యం కావచ్చు. వాళ్ళు 41 రోజుల దీక్షానంతరం వచ్చిన వాళ్ళు కూడా వచ్చున్నారు. మాల విరమణ మండపం దగ్గర కావచ్చు. కొండగట్టు క్షేత్రం అంతా కూడా కాషాయ వర్ణంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాషాయ వస్త్రాలు ధరించిన భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మరొక వైపు శ్రీరామ నామజపం కావచ్చు, ఆంజనేయ నామజపంతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.